హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే చెట్టు ఏ టు జెడ్ అండి. దాని పువ్వులు, దాని ఆకులు, దాని బెరడ యూజ్ చేసే విధానం మీకు తెలిస్తే నిజంగా మీకైతే పండగేనండి. నేను ఈ వీడియో మొత్తం ఏదైతే ఆ చెట్టు గురించి చెప్పిన తర్వాత మీరు విన్న తర్వాత ఆ చెట్టును అస్సలు వదలరండి. దీంట్లో మంచి మీకు ఉపయోగపడే చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఏ టు జెడ్ ఉన్నాయండి. ఈ చెట్టుని ఇన్ని రోజులు మీరు దేనికి ఉపయోగిస్తారో అనేసి కొంతమంది కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రమే అందించారు. ఈరోజు వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించున్నాను. ఇంకొకటి, మీకు జుట్టు గురించి పురాతన కాలంలో ఈ చెట్టుని ఎలా యూజ్ చేసేవారో అది కూడా చెప్పబోతున్నాను. ఇది చాలా ముఖ్యమండి. అంటే మన జుట్టు సమస్యలు ఏదైతే అధికంగా రాలుతున్నాయో, ఏదైతే తొందరగా తెల్ల జుట్టు అనేది వస్తుందో, చుండ్రు, ఇవన్నీ మనకు పోవడానికి అప్పట్లో కూడా ఉన్నాయండి. ఇవన్నీ పోవడానికి ఈ చెట్టుని పూర్వకాలం పద్ధతిలో ఎలా యూజ్ చేశారనేసి ప్రతి ఒక్కటి మీకైతే వివరిస్తాను. వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు నేను ఆ చెట్టుని చూపిస్తూ ఒక్కొక్కటి మీకైతే వివరిస్తాను. సో మరి చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ అయినా కనిపిస్తేనే నొక్కండి, కనిపించకపోతే నొక్కకండి. ఇంకోటి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది, ఓకేనా? సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఏదైతే ఈ చెట్టు గురించి ఒక అవగాహన అయితే మీకైతే ఉంటుంది. ఒకవేళ మీరు యూజ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ చెట్టు గురించి తెలుసుకొని పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి దీని అవసరం అనేది పక్కాగా మీకైతే రావడం జరుగుతుంది. ఓకే, అదేందో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తాను. వీడియోని చివరిదాకా చూడండి. ముందే చెప్తున్నాను, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు చివరిదాకా చూడకపోతే. ఓకే, చూడండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన చెట్టు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మోదుగు చెట్టు. దీన్నే పలాషా వృక్షం అని కూడా అంటారు. అసలు ప్రకృతిలో దొరికి ఈ చెట్లు ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. సరే, ఇక్కడ చాలామందికి వచ్చే ఒక ఆసక్తికరమైన ప్రశ్నేంటంటే, మన గ్రామాల్లో పొలంగట్ల మీద చాలా సాధారణంగా కనిపించే ఈ మోదుగు చెట్టులో ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలున్నాయా? ఆయుర్వేదంలో దీన్ని ఎందుకు అంత విలువైనదిగా భావిస్తారో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. మన చుట్టూ ఉండే ఒక సామాన్యమైన మొక్క సంప్రదాయ వైద్యంలో ఎలాంటి కీలక పాత్ర పోషించిందో తెలుసుకుందాం. ఇక మొదటి విభాగానికి వస్తే, మోదుగు చెట్టు ఒక అద్భుతం. మరి ఈ అద్భుతమైన వృక్షంలో ఏ భాగాలు ఉపయోగపడతాయో తెలుసా? ప్రధానంగా 4 భాగాలున్నాయండి. అవేంటంటే ఆకులు, పువ్వులు, బెరడు మరియు గింజలు. సంప్రదాయ వైద్యంలో ఎన్నో తరాలుగా ఈ 4 భాగాలను వేర్వేరు ఆరోగ్య సమస్యల నివారణ కోసం వాడుతూనే ఉన్నారు. ఒక్కో భాగానికి ఒక్కో స్పెషాలిటీ ఉందన్నమాట. ఇప్పుడు ఆకుల గురించి చూద్దాం. ఆకులు నొప్పులు, వాపులకు విరుగుడు. మన గ్రామాల్లో ఒక గాయము తగిలినా లేదా ఎక్కడైనా వాపు వచ్చినా పెద్దవాళ్లు ఒక అద్భుతమైన చిట్కా పాటిస్తారు. అదేంటంటే, మొదటి దశలో మోదుగు ఆకులను చాలా శుభ్రంగా కడగాలి. రెండో దశలో ఆ ఆకులను మంటపై కొద్దిగా గోరువెచ్చగా వేడి చెయ్యాలి. ఇక మూడో దశలో ఆ వేడి చేసిన ఆకులను గాయం లేదా వాపు ఉన్న చోట కట్టాలి. అంతే. నొప్పి, వాపు తగ్గడానికి ఇది ఎప్పటినుంచో అనుసరిస్తున్న ఒక సులభమైన ఎఫెక్టివ్ పద్ధతి. దీనిలోనే మరో అద్భుతం ఏంటంటే, ఇదే పద్ధతిని కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా ఉపయోగిస్తారు. బాగా వేడిచేసిన మోదుగు ఆకులను నేరుగా కీళ్లపై ఉంచితే ఆ వేడికి నొప్పుల నుంచి అద్భుతమైన ఉపశమనం లభిస్తుందని గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలు ఎంతో నమ్మకంతో చెబుతుంటారు. ఎన్నో ఏళ్లుగా వాళ్లు విశ్వసిస్తున్న ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్, పువ్వులు, చర్మం, జుట్టు సంరక్షణ. ఇక మోదుగు పువ్వుల విషయానికొస్తే చర్మ సంరక్షణలో ఇవి భలే పనిచేస్తాయండి. దీనికోసం ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. మొదట ఆ ఎర్రటి మోదుగు పువ్వులను బాగా ఎండబెట్టి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా నీళ్లుగానీ లేదా కొబ్బరి నూనె గానీ కలిపి చర్మంపై రాసుకోవచ్చు. చిన్న చిన్న దురదలు, చర్మ సమస్యల చికిత్సకు ఇదొక సహజ సిద్ధమైన మందులా చాలా కాలంగా వాడుతున్నారు. చర్మమే కాదండోయ్, జుట్టు సంరక్షణకు సంబంధించి కూడా ఎన్నో తరాలుగా వస్తున్న మరో విశేషమైన ఆచారముంది. అదేంటంటే, మోదుగు పువ్వులను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ నీటితో తలస్నానం చేస్తే చాలు, జుట్టు అలాగే స్కాల్ప్ రెండూ కూడా అత్యంత శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయని ఆయుర్వేదం చెప్తోంది. ఎలాంటి కెమికల్స్ లేని ఒక న్యాచురల్ హెయిర్ వాష్ ఇది. అయితే
ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన విషయం ఉంది. అదేంటంటే శరీరానికి పైపోతగా వాడేవాటికి, కడుపులోకి తీసుకునే వాటికి మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆకులు, పువ్వుల లేపనాలను కేవలం బాహ్యనొప్పులు, చర్మ సమస్యల కోసం బయట మాత్రమే వాడతారు. కాని బెరడు లాంటివి కషాయాల రూపంలో అంతర్గత సమస్యల కోసం ఉపయోగిస్తారు. ఈ హద్దును తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇందాక కషాయం అన్నాను గదా, అసలు ఆ కషాయం అంటే ఏంటో ఇక్కడొకసారి క్లియర్గా తెలుసుకుందాం. కషాయం అంటే మూలికలు, బెరడు లేదా పువ్వులను నీటిలో బాగా మరిగించి వాటిలోని ఔషధ గుణాలను పూర్తిగా నీటిలోకి వెలికితీసే ఒక సంప్రదాయ ఆయుర్వేద పద్ధతి. మనం తర్వాత మాట్లాడుకోబోయే అంతర్గత మందులకు ఇదే ప్రాథమిక ఆధారం. ఇప్పుడు బెరడు, గింజలు జీర్ణక్రియకు మేలు. కడుపులోకి తీసుకునే మందుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మోదుగు బెరడును ఉపయోగించి తయారుచేసిన కషాయాన్ని చాలా కొద్ది మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని కొన్ని ప్రాంతాల్లో విశ్వసిస్తారు. ఆ గట్టి బెరడును జాగ్రత్తగా మరిగించి ఒక చక్కటి డైజెస్టివ్ టానిక్గా దాన్ని ఎలా మారుస్తారో అనేది ఈ సంప్రదాయంలో విశేషం. ఇక గింజల విషయానికొస్తే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని మీరందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మోదుగు గింజలు చాలా చాలా పవర్ఫుల్. కాబట్టి వీటిని ఖచ్చితంగా అర్హత కలిగిన ఆయుర్వేద డాక్టర్ల సలహా, పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ మన సొంత వైద్యం ఏమాత్రం పనికిరాదు, ప్రమాదం కూడా. మరి వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక స్పష్టమైన హెచ్చరికనందించడం చాలా అవసరమండి. ఎవరైతే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు లేదా ఇప్పటికే వేరే ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారుంటారో వాళ్లు ఈ మోదుగును ఔషధంగా వాడే ముందు ఖచ్చితంగా నిపుణులైన వైద్యులను సంప్రదించి తీరాలి. వారి ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వృత్తిపరమైన డాక్టర్ల సలహా తీసుకోవడం అనేది మొదటి రూల్. ప్రకృతి మనకు ఎంతో అద్భుతమైన మొక్కలను ఇచ్చినప్పటికీ ఒక విషయాన్ని 100కి 100 పాళ్లు గుర్తుంచుకోవాలి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కేవలం ఈ ఇంటి చిట్కాల మీద మాత్రమే ఎప్పుడూ ఆధారపడకూడదు. న్యాచురల్ రెమెడీస్ పనిచేస్తాయి నిజమే, కాని సివియర్ కేసెస్లో ఆధునిక వైద్యం లేదా డాక్టర్ల పర్యవేక్షణ చాలా చాలా అవసరం. ఇక ముగింపుగా మీ అందర్నీ ఆలోచింపజేసే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇక్కడుంది. మన కళ్ళెదుటే మన చుట్టూ ఉన్న ఇలాంటి అద్భుతమైన సహజసిద్ధమైన ఔషధాల గనుల గురించి నేటి ఆధునిక సమాజం మెల్లమెల్లగా మర్చిపోతోందా? ప్రకృతి ప్రసాదించిన ఈ అపారమైన వృక్ష సంపద గురించి తెలుసుకోవడం, సరైన అవగాహనతో తగిన జాగ్రత్తలతో వాటిని ఉపయోగించడం ఎంతో ముఖ్యం కదా. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మోదుగ చెట్టు గుణాలు చాలా అద్భుతంగా అయితే మనకైతే పనిచేస్తాయి. చాలామంది మీరు యూట్యూబ్లో చూసే ఉన్నాలే, దీన్ని ఏదో ఒకటి అంటే బెరడ కానీ ఆకులు కానీ దీని పువ్వుల గురించి మాత్రమే చెప్పి ఉన్నాలే. ఆల్రెడీ నేను కూడా దీని పువ్వుల గురించి మాత్రమే చెప్పాను, ఆకుల గురించి కూడా కొన్ని వీడియోలు అయితే చెప్పానండి, దీని బెరడ గురించి కూడా చెప్పాను. అంత డీటెయిల్స్గా అయితే ఎప్పుడూ చెప్పలేదు. ఒక్కొక్క చెట్టు గురించి ఒక్కొక్క విధానం అనేసి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మళ్ళీ మీకైతే వివరించబోతున్నానండి. ఓకే, అటువంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే వచ్చే ప్రతి ఒక్క వీడియోని మీరు చివరిదాకా చూడండి. నేను ఇప్పటి నుంచి ప్రతి ఒక్క చెట్టు గురించి A to Z అయితే చెప్పబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చెప్పిన చెట్ల గురించి కూడా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కాబట్టి A to Z అయితే చెప్తానండి. ఓకే, ఇది నేను ఈ చెట్టు గురించి మరలా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, పురాతన కాలంలో ఈ చెట్టు పువ్వుల గురించి మన ఏదైతే జుట్టు గురించి అయితే మనకు అంతగానో అవగాహన ఎవరికి లేదండి. ఒకసారి మీరు ఆ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఒకసారి చివరిగా మీరు చూడండి. ఈ చెట్టు పువ్వుల గురించి ఇలా మనం చేస్తే మన జుట్టుకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, అంటే మన జుట్టు దృఢంగా ఉంటాయి అనేసి ఎవరైనా చెప్పారనేసి ఒకసారి మీరు గమనించుకోండి. ఇదొకటి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ చెట్టు ఆకుల గురించి, అదేవిధంగా ఏదైతే దాని బెరడ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారండి. అంటే దీని ఆకులు మనం ఎలా నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, వాతాల అంటే ఏదైతే ఉన్నాయో గడ్డలకి, అలాంటి వాటికి మనం పూర్వకాలంలో ఎలా యూజ్ చేసేవారు అనేసి ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం ఏదన్నా మనకు చిన్నపాటి ఏదన్నా నొప్పులు ఏదన్నా ఉన్నా కూడా మనం టాబ్లెట్ వైపే చూస్తాం. కానీ పూర్వకాలంలో కూడా ఈ నొప్పులు అనేసి, ఈ అన్ని రోగాలు అనేసి ఉండేవి. కానీ దీని పరిష్కార మార్గం అనేసి చెట్ల ద్వారానే చేసుకునేవారు. ప్రకృతిలో మంచి మంచి మన శరీరానికి అందించే గుణాలన్నీ ఉన్నాయండి. అన్నీ ఒక్కొక్కటి అయితే మీకు వివరిస్తాను. ఇప్పటిదాకా ఎవరైతే చూశారో, ఇప్పటిదాకా లైక్ చేయని వారు లైక్ చేయండి. ఇప్పటిదాకా చూసి కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. మరొక వీడియోలో ఇంకొక చెట్టు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే వివరిస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.